అమ్మో డయాబెటీస్ వచ్చిందా, జీవితాంతం ఇక మందులు వాడాల్సిందేనా? హలో, నేను మీ డాక్టర్ సందీప్, సీనియర్ హోమియోపతిక్ ఫిజిషియన్, హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఇది చాలా మందిలో ఉన్న అనుమానం, అపోహ. ఇది ఎంత మాత్రం కాదండి. డయాబెటీస్ ని సరైన సమయంలో కనుక మనం స్క్రీన్ చేసి మనం ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోగలిగితే అంత తొందరగా మనం ఈ సమస్య నుంచి బయటపడచ్చు కూడా. సో డయాబెటీస్ చాలా సార్లు ఏసిమ్టమాటిక్ గా ఉంటదండి. ఏదో రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకునేటప్పుడు మనకి షుగర్ లెవెల్స్ పెరగటాన్ని మనం గమనిస్తూ ఉంటాం అనమాట. మనం పూర్వం చెప్పుకునేటట్టు బాగా బరువు తగ్గిపోయినప్పుడు, లేదా అతిగా దాహం వేయటం వలనో, అతిగా మూత్రం రావటం వలనో షుగర్ ఉందా చెక్ చేసుకో అని చాలా సరదాగా చెప్తూ ఉంటాం. అలాంటి లక్షణాలు చాలా తక్కువ మందిలో కనిపిస్తాయండి. చాలా సార్లు ఇందాక నేను చెప్పినట్టుగా రొటీన్ స్క్రీనింగ్ లోనే ఇప్పుడు బయటపడటం చాలా సర్వసాధారణం అయిపోయింది. ప్రస్తుతం ఉన్న జీవన శైలికి అన్ని కూడా మనం ఏడాదికి ఒకసారి రొటీన్ గా స్క్రీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చాలా మందిలో ఒక అవగాహన ఏర్పడటం వల్ల ఈ కొద్దో గొప్ప ఈ మంచి విషయం జరుగుతుంది అనమాట. డయాబెటీస్ ని కొద్దిగా ఎర్లీగా స్క్రీన్ చేసుకోగలుగుతున్నాం. అయితే కొంతమంది అజాగ్రత్త చేయటం వల్ల కూడా ఇది చాలా తీవ్ర రూపం దాలుస్తూ ఉంటుంది. సో మనకి డయాబెటీస్ అంటే ఇప్పుడు డయాబెటీస్ అని చెప్తామంటే ఫాస్టింగ్ షుగర్స్ 110 అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు, అలాగే పోస్ట్ లంచ్ షుగర్స్ 160 నుంచి 180 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈ డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నట్టుగా మనం అనుమానిస్తాం. దీన్ని నిర్ధారణ చేసుకోవడానికి గ్లైకోజిలేటెడ్ హిమోగ్లోబిన్ లెవెల్ చెక్ చేస్తాం అనమాట. ఇది ఎప్పుడైతే 6.5 అంతకన్నా ఎక్కువ ఉంటుందో మనం డయాబెటీస్ సమస్యతోటి బాధపడుతున్నామని చెప్పొచ్చు అనమాట. సో ఈ 6.0 నుంచి 6.5 వరకు ఉన్న రేంజ్ ని ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటాం, లేదా డయాబెటీస్ విత్ వెరీ గుడ్ కంట్రోల్ రేంజ్ అని అంటాం. అలాగే 6.0 కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం ఇది నార్మల్ అని చెప్తూ ఉంటాం అనమాట. అంటే నాన్ డయాబెటిక్ రేంజ్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ రోజు నేను మీకు ఒక కేస్ ని నేను మీకు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాను. రీసెంట్ గా ఒక 6 నెలల కిందట నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఒక యంగ్ ఫీమేల్, అరౌండ్ 37 ఇయర్స్ ఉంటాయి. సో చాలా ఆతృతగా, ఆందోళనగా, భయంతో ఆవిడ నన్ను కలవడం జరిగిందనమాట. ఆవిడ చెప్పిన విషయం ఏంటంటే రెగ్యులర్ గా ఇన్సూరెన్స్ చెకప్స్ లో ఒకసారి ఈ నార్మల్ బ్లడ్ టెస్ట్ అన్ని చేసినప్పుడు HbA1c లెవెల్స్ దాదాపు 7.9 దాకా వచ్చింది డాక్టర్ గారు అని కంగారుగా, ఆందోళనతో వచ్చారు. అలాగే ఆవిడ ఫాస్టింగ్ షుగర్స్ అరౌండ్ 162 ఉన్నాయి అండ్ పోస్ట్ లంచ్ షుగర్స్ 240 వరకు ఉన్నాయి అనమాట. సో ఆవిడ చాలా భయంగా, డాక్టర్ గారు నేను ఇంక జీవితాంతం ఇంగ్లీష్ మందులు వాడాల్సిందేనా, నా భవిష్యత్ ఏంటి అన్న ఆందోళన, భయంతో వచ్చారు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా డయాబెటిక్, వాళ్ళిద్దరూ కూడా మన దగ్గర ట్రీట్మెంట్ లోనే ఉంటూ ఉన్నారు. అండ్ వాళ్ళు ఎంత కష్టపడి సివియర్ స్టేజ్ లోకి వెళ్ళాక ఇక్కడ హోమియోకేర్ ఇంటర్నేషనల్ కి రావడం జరిగింది. హోమియోకేర్ ఇంటర్నేషనల్ కి వచ్చాక వాళ్ళు ఎటువంటి బెనిఫిట్స్ పొందారో ఆవిడ కల్లారా చూసింది అనమాట వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో. అందుకనే ఆ భయంతో ఆవిడ కూడా డయాబెటిక్ అని తెలవంగానే ఒక రకమైన పానిక్ స్టేట్ లోకి వెళ్ళటము, బాగా యాంగ్జైటీకి లోన్ అవడం తోటి ఆవిడ మన దగ్గరకు వచ్చారనమాట. సో ఆవిడ పూర్తి కేస్ హిస్టరీ అంతా తీసుకున్నప్పుడు ఆవిడకి ఎటువంటి ఇతర ఆరోగ్య సమస్యలు లేవు అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, హౌస్ వైఫ్ గా ఉంటున్నారు. కాకపోతే ఆవిడ వెయిట్ కంటే కూడా, ఆవిడ హైట్ కంటే కూడా వెయిట్ కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. కొద్దిగా ఒబీస్ గా ఉండటం మేము గమనించాం. సో ఆవిడ బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అరౌండ్ 33 to 34 వరకు మనకి ఆ రీడింగ్స్ రావడం జరిగినాయి అనమాట. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుంటూ ఆవిడ యొక్క ల్యాబ్ రిపోర్ట్స్ ను కూడా దృష్టిలో ఉంచుకొని ఆవిడ యొక్క మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశామన్నమాట. అంటే ఆవిడ ఆకలి ఎలా ఉంటుంది, దాహం ఎలా ఉంటుంది, చెమట ఎలా ఉంటుంది, అండ్ వేడికి తట్టుకోగలుగుతారా, చలికి తట్టుకోగలుగుతారా, అండ్ ఎటువంటి విషయాలకి ఆమె ఎక్కువ భయాందోళనలకి గురవుతారు, అలాగే వాతావరణంలో మార్పులకి ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారు, అలాగే ఆ ఎండ వేడికి ఎలా రియాక్ట్ అవుతారు, ఇలా అనేక రకమైన శారీరక లక్షణాలు, మానసిక లక్షణాలు దృష్టిలో ఉంచుకొని ఆవిడకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామన్నమాట. దీంతో పాటు ఆవిడకి తగిన డైట్ అండ్ మేనేజ్మెంట్ సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఎటువంటి డైట్ ఇచ్చామంటే పర్టికులర్ గా ఆవిడకి కార్బోహైడ్రేట్ డైట్ ని బాగా మినిమైజ్ చేసాం, కంప్లీట్ గా ఆపేలేదండి, మినిమైజ్ చేసాం. అలాగే ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ డైట్ ని అడ్వైస్ చేసాం అనమాట. సో ఆవిడ మీల్ ప్లాన్ ఎలా ఉండాలి, బ్రేక్ఫాస్ట్ లో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, లంచ్ లో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, అండ్ లేదా డిన్నర్ లో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అనేది ఒక స్ట్రిక్ట్ డైట్ చార్ట్ ని ఆమెకి ఇవ్వటం మేము సూచించాం. అలాగే మనకి
ఆహారం తీసుకునే పద్ధతి కూడా ఒకటి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట. ఉదాహరణకి బింజ్ ఈటింగ్ ఒకటేసారిగా ఉండకూడదు. చాలా మందిలో ఫుల్ గా కడుపు నిండా అన్నం తినేస్తామన్నమాట. అలాంటి పనులు చేయకూడదు. సో వీళ్ళలో ఎలా ఉండాలి అంటే మన ఆకలి తీరేంత వరకు మాత్రమే ఫుడ్ తీసుకోవాలి. సో వన్స్ ఎపిటైట్ సాటిస్ఫై అయింది, ఆకలి తీరిపోయింది అంటే మనం అక్కడ ఆగిపోవాలి. అంతేకాని మన కడుపు నిండేంత వరకు తింటూనే పోకూడదు. సో ఇలాంటి డైట్ మనం అడ్వైస్ చేసామన్నమాట. సో దీనివల్ల ఏమైతుంది అంటే ఆవిడ ఇన్సులిన్ యొక్క స్పైక్స్ అనేటివి చాలా నార్మల్ రేంజ్ లో ఉండటం స్టార్ట్ అయింది. దీంతో పాటు ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఆవిడ యొక్క శరీర తీరును బట్టి మనం ఇచ్చిన ఈ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ తోటి ఆవిడ యొక్క క్వాలిటీ ఆఫ్ ఇన్సులిన్ కూడా మనం పెంచడానికి ఈ హోమియోపతి మందులు హెల్ప్ చేశాయి అనమాట. సో దీనివల్ల మనకి రెగ్యులర్ గా షుగర్ లెవెల్స్ ఎవ్రీ మంత్ ర్యాండమ్ షుగర్స్ కానీ ఫాస్టింగ్ పోస్ట్ షుగర్స్ కానీ చూసుకుంటూ వచ్చాం. అలాగే 3 months తర్వాత ఆవిడ HbA1c లెవెల్స్ మళ్ళీ చెక్ చేయడం జరిగింది అనమాట. ఆవిడ HbA1c లెవెల్స్ 3 నెలల తర్వాత మనకి 7.9 ఉండాల్సిన లెవెల్స్ అరౌండ్ 6.8 దాకా వచ్చినాయి. సో 6.8 దాకా తగ్గింది అన్నప్పుడు ఆవిడ కళ్ళల్లో చూసిన ఆనందం నేను ఈ రోజు కూడా మర్చిపోలేను అనమాట. కానీ ఆవిడని ఎంతలాగా మోటివేట్ చేశామంటే డయాబెటీస్ రివర్సల్ సాధ్యపడుతుంది అన్న విషయాన్ని ఆవిడకి కూర్చొని చాలా కూలశకంగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో దాంతో ఆవిడ అక్కడితోటి ఆ డైట్ కానివ్వండి, అప్పుడు దాకా తీసుకున్న జాగ్రత్తలు కానివ్వండి ఆపేయకుండా ఆవిడ అలాగే కంటిన్యూ చేయడం స్టార్ట్ చేశారు. సో దీనివల్ల ఏం జరిగింది, ఆవిడ అలాగే ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా కార్డియో ఎక్సర్సైజ్ చేయటము, రెగ్యులర్గా వాకింగ్ చేయమని మనం మోటివేట్ చేయటం. ఇనీషియల్గా 4,000-5,000 స్టెప్స్ తోటి స్టార్ట్ చేయమన్నాం. ఆవిడ గ్రాడ్యువల్గా ఆ మోటివేషన్ తోటి 8,000-9,000 స్టెప్స్ పర్ డే దాకా తీసుకొని రాగలిగారు. అండ్ కార్డియో ఎక్సర్సైజెస్ చేయటం స్టార్ట్ చేశారనమాట. సో దీనివల్ల నెక్స్ట్ 3 months లో ఆవిడ HbA1c లెవెల్స్ సర్ప్రైజింగ్లీ 5.9 దాకా వచ్చేసింది. సో వితౌట్ ఎనీ మెడికేషన్, వితౌట్ ఎనీ షుగర్ టాబ్లెట్స్, ఆవిడ ఓన్లీ విత్ హోమియోపతి ట్రీట్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటే ఆవిడ షుగర్ లెవెల్స్ ని రివర్స్ చేసుకోగలిగారు. ఆవిడ HbA1c లెవెల్స్ 7.9 నుండి 5.8 దాకా తీసుకొని రాగలిగారు, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ అనమాట. దీంతో పాటు అప్పుడు మేము 6 months తర్వాత ఆవిడ BMI క్యాలిక్యులేట్ చేసినప్పుడు అరౌండ్ 26 దాకా కూడా వచ్చింది. అఫ్కోర్స్ 26 స్టిల్ హయ్యర్ రేంజే, బట్ స్టిల్ ఆవిడ చాలా మంచి రిజల్ట్స్ని డయాబెటీస్ పరంగా రాబట్టగలిగారు అనమాట. సో డయాబెటీస్ అనేది రివర్సబులే, ప్రొవైడెడ్ మనం డాక్టర్కి కోఆపరేట్ చేసి డాక్టర్ చెప్పిన లైఫ్ స్టైల్ని కనుక మనం మోడిఫై చేసుకోగలిగితే మనకి డయాబెటీస్ సమస్య నుంచి పూర్తిగా బయటపడచ్చు. దీనివల్ల డయాబెటీస్ కాంప్లికేషన్స్ చూసి మనం ఇక మీదట భయపడాల్సిన అవసరం లేదనమాట. ఓకేనండి, ఇలాంటి సలహాలు సూచనలు కోసం మన ఛానల్ని ఫాలో అవ్వగలుగుతారు. మన శ్వాసై మన వెంటే ఉంది హోమియో కేర్ ఇంటర్నేషనల్, వరల్డ్ క్లాస్ హోమియోపతి.